మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ శనివారపు సిద్ధపాటు కూడికలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. ఈ రోజున కూడా మోషే గారి జీవితంలో నుంచే మనం మాట్లాడుకుందాం. దాదాపుగా పోయిన శనివారం, మధ్యలో బుధవారం, అలాగే మరల ఈ శనివారం కూడా మోషే గారి జీవితంలో జరిగినటువంటి సంభవాలు, మోషే గారు ఎలా దేవుని మీద ఆనుకున్నాడో, ఆధారపడ్డాడో, దేవుడు మోషే అనేటువంటి ఆయన్ని ఎన్నుకోవడంలో కానీ, లేదా మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు అనడంలో కానీ ఈయనకున్నటువంటి ప్రత్యేకతలను మనం బైబిల్ గ్రంథం ద్వారా చూస్తున్నాం. మరొకసారి అదే సంగతిని మనం చూద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 207వ పేజీ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం నుంచి మళ్ళొకసారి మనం ఆ 4వ వచనాలు గమనిద్దాం. హెబ్రీ పత్రిక 11:24 నుంచి చదువుతున్నారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇంకొక విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణాచారమును ఆచరించెను. చాలండి. మోషే అనేటువంటి దైవజనుని గురించి మనం పోయిన వారంలో నుంచి కొన్ని సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాం. మోషే ఎవరు అని అడిగితే ఇతడు లేవీ గోత్రానికి సంబంధించిన వాడు. మొత్తం 12 గోత్రాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. దాంట్లో లేవీ గోత్రికుడు ఈ మోషే. అంటే ఇశ్రాయేలీయుల జనాంగంలో ఈ 12 గోత్రకర్తలు ఉన్నారు. అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టారు. ఇస్సాకు గారికి యాకోబు, అంటే ఇశ్రాయేల్ అని పిలుస్తారు. యాకోబు గారు పుట్టారు. ఆ యాకోబు గారికి 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు లేవి. ఆ లేవి సంతతి నుండి వచ్చిన వాడే ఈ మోషే. లేవి గోత్రం అంటారు. ఈ లేవీలు దేవునికి ఆయన మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళని యాజకులు అంటారు. మందిరంలో పరిచర్య కూడా వాళ్ళే చేస్తారు. అయితే విషయం ఏమిటంటే, దేవుడు అబ్రహాం గారికి పిల్లలు పుట్టక్రితమే అబ్రహాం గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ సంతానం తనది కాని దేశంలో ఎప్పటి వరకు దాదాపు 400 సంవత్సరాలు బానిసత్వంతో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి విడిపించబడతారని ఆదికాండం 15వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహాం గారికి చెప్పాడు. అప్పటికి అబ్రహాం గారికి అసలు పిల్లలే లేరు. కానీ నీ సంతానం ఎన్ని వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటారన్నారు? 400 సంవత్సరాలు అని దేవుడు చెప్పారు. తర్వాత ఆయనకి ఇస్సాకు పుట్టడం, ఇస్సాకు యాకోబు, యాకోబుకి 12 మంది, ఈ 12 మంది విస్తరించటం, అందులో భాగంగా యోసేపు అనేటువంటి వాడిని ఆయన అన్నలో ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయటం, తర్వాత యోసేపుని దేవుడు ఐగుప్తు దేశంలో గొప్పగా ఆశీర్వదించడం, ఆ తర్వాత ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా
ఐగుప్తు దేశానికి ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళటం. అప్పుడు ఇశ్రాయేలీలు కూడా అక్కడికి వెళ్ళారు, యోసేపును చూశారు, కలుసుకున్నారు. ఆ తర్వాత మీరు కూడా ఇక్కడికే వచ్చేయండి అని చెబితే ఆ ఇశ్రాయేలీలు మొత్తం 75 ఎక్కడికి వచ్చారు అంటే ఐగుప్తు దేశానికి వాళ్ళు వచ్చారు. ఐగుప్తు దేశంలో స్థిరపడ్డారు. ఐగుప్తు దేశంలోనే వాళ్ళు అక్కడ ఉండిపోయి జనం విస్తరించడం మొదలుపెట్టారు. అయితే ఫరో బాగానే చూసుకుంటున్నాడు వారిని. అయితే యోసేపుని ఎరుగినటువంటి ఒక రాజు వచ్చాడు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి ఈ ఇశ్రాయేలీని హింసించడం ప్రారంభించారు. అంటే ఇశ్రాయేలీల్ని ఎట్టి పనులు చేపిస్తున్నారు, బానిసలుగా వాడుతున్నారు. బానిసత్వం బాగా పెచ్చురిల్లిపోయింది. వీళ్ళు చేసేటువంటి కఠినమైన పనులు చేయలేక దేవునికి మొర్రపెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో జరిగిన సందర్భాన్ని మనం గమనిస్తే వాళ్ళకి దేవునికి మొర్రపెడుతుంటే దేవుడే దిగొచ్చి వీళ్ళ బాధలను చూశాడని కూడా బైబిల్లో రాయబడింది. జరిగిన ఈ పరిణామం అంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెడతానే ఉన్నారు. అయితే జనం బాగా విస్తరించిపోతున్నారు. అయితే ఫరోకు ఒక డౌట్ వచ్చింది, ఈ జనం ఇంత గొప్ప జనం అయిపోతున్నారు, వీళ్ళను మనం కంట్రోల్ చేయకపోతే వీళ్ళు ఎక్కువ జనం అయిపోయి మన మీదే తిరుగుబాటు చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మగపిల్లలు అనేవాళ్ళు ఇశ్రాయేలీలకు ఉండకూడదు అని 2 మంత్రస్థానులను పిలిచి చెప్పారమ్మా, మరి ఐగుప్తీలు మీరు కాబట్టి ఇశ్రాయేలీలకి ప్రసవం చేసేది కూడా మీరే కాబట్టి మీరు ఒక పని చేయండి, మగపిల్లాడు పుడితే పురిట్లోనే వాళ్ళ పీక నొక్కి చంపేయండి, చచ్చిపోయిన బిడ్డ పుట్టాడు ఏం చేయమంటారని అనవచ్చు, లేదు ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అని చెప్పాడు. అయితే ఈ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారని బైబిల్లో రాయబడింది. వీళ్ళు ఫరో చెప్పినట్టు చేయలే, బతకనిస్తున్నారు పిల్లల్ని. ఎవరినే? మగపిల్లలను బ్రతకనిస్తున్నారు. మళ్ళీ పిలిచి అడిగాడు ఆయన, ఎందుకని బ్రతకనిస్తున్నారు ఆ పిల్లల్ని మీరు అని అడిగితే, అయ్యా ఈ హెబ్రీ స్త్రీలు మన ఐగుప్తు స్త్రీల వంటి వారేం కాదు, వారు సురుకైన వారు. నొప్పులు వస్తున్నాయి అమ్మాయికి, కాస్త రామ్మని మమ్మల్ని పిలిచి మేము వెళ్ళేసరికే వాళ్ళు ప్రసవించేస్తున్నారు అని చెప్పారు. వారిని అలా కాపాడినందుకు ఫరోకి భయపడకుండా వారు దేవునికి భయపడి కాపాడినందుకు దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేశాను అని బైబిల్లో రాయబడింది. తర్వాత వంశ అభివృద్ధి కలిగించాడని రాయబడింది. ఇలాగైతే లాభం లేదని ఆ మగపిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళని చంపేయండి అని ఆజ్ఞాపించాడు. అందరం చంపేస్తున్నారు. ఆ కాలమందు మోషే పుట్టెను అని రాయబడింది. ఆ చంపేసేటువంటి కాలంలో మోషే అని ఆయన పుట్టాడు. అతడు సుందరుడు అని బైబిల్లో రాయబడింది. స్టెఫన్ గారు ప్రసంగం చెబుతూ అన్నాడు ఆయన గురించి, ఆయన దివ్య సుందరుడై ఉండుట సూచి అని రాయబడింది. వాళ్ళ అమ్మా నాన్నలో చూసినప్పుడు ఆ పిల్లవాడు ఎలాగ ఉన్నాడట, దివ్య సుందరుడు, చక్కటి పిల్లవాడు. అయితే అతను చంపుకోవటం ఇష్టం లేక వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఎలాగైతే మనం బిడ్డను కాపాడుకోలేము, ఏం చేయాలి అని ఏదో రకంగా తిప్పలబడి ఒక 3 మాసములు అంటే 3 నెలల పాటు దాచిపెట్టారు. ఇక దాచే పరిస్థితి రాలేదు, దాయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జమ్ము పెట్టి ఒకటి తీసుకొని దానికి కీలు పూసి, కీలు అంటే పోయినసారి చెప్పుకున్నాం ఆయిల్లో అదొక ముడి పదార్థం అని, దాన్ని బట్టి పెట్రోల్ కూడా అక్కడ ఉందని కనిపెట్టారని మనం తెలుసుకున్నాం కదా. కీలు పూసి నైలు నదిలో వదిలిపెట్టి వాళ్ళ అక్కయ్యనే మరియమ్మనే అక్కడ కాపలా ఉంచింది. అంటే మిరియాము అంటే మరియమ్మే అర్థం, మన తెలుగులో పిలవాలంటే మరియమ్మని పిలవాలి. కాపలా పెట్టారు. ఫరో గారి కుమార్తె స్నానం చేయడానికి చెలికత్తెలతో వచ్చి ఆ జమ్మిపెట్టిని కనిపెట్టి ఒక చెలికత్తెను పంపి తీసుకురమ్మంటే తీసుకొస్తే దాన్ని తెరిచి చూస్తే పిల్లాడు ఉన్నాడు. వాడు చాలా బాగున్నాడు, పడ్డాడు. ఇతను నేను పెంచుకుంటే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఇతడు ఇశ్రాయేలుడు అని అర్థమైపోయింది, కానీ పెంచుకోవాలి అని ఆలోచన వచ్చి ఏం చేసిందంటే, ఇతను నేను పెంచుకుంటున్నప్పుడు పక్కనే వాళ్ళ అక్క చూస్తుంది కదా సాటుగా, ఇక ఎదురుకొచ్చి నిలబడి, అమ్మ మరి ఈ పిల్లాడిని పాలిచ్చి పెంచడానికి ఒక తల్లిని పట్టుకురానని నేను వెళ్ళి అంది.
వెళ్ళి తీసుకురమ్మంటే వాళ్ళ అమ్మగారినే తీసుకొచ్చింది. మోషే పెద్దవాడైనప్పుడు అని మనం చదివాం. వాళ్ళ అమ్మగారి దగ్గరే పెరిగాడు ఆయన. ఇటు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడుతున్నాడు. పెరగటం మాత్రం తల్లే పెంచింది. నేను ఇశ్రాయేలుని అన్న సంగతి ఆయనకు తెలుసు. వారు పడుతున్న పాటలు, వారు పడుతున్న ఇబ్బందులు, వారి సమస్యలను ఎరిగినవాడు. ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు కనుక ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడని రాయబడింది. సకల విద్యలు ఏ రంగంలోనైనా సరే టాప్ అనమాటక. సామాన్యుడు కాదు మోషే అంటే, అంత గొప్పవాడు. అయితే మోషే పెద్దవాడైనప్పుడు అని మనం చదివాం. ఆయన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అని రాయబడిందా? అంటే అతడు విశ్వాసము కలిగిన వాడు. విశ్వాసం అంటే ఏమిటి? అదే పత్రిక 11వ అధ్యాయం ప్రారంభంలోనే ఉన్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అది విశ్వాసం అంటే. మనం నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపమే అది. నిరీక్షణ అంటే మనకు కనబట్టలేదు, వస్తుందని చూస్తాం చూడు, దాన్ని నిరీక్షణ అంటాం. బస్సు కోసం నిలబడి చూస్తున్నాం అనుకో, నిరీక్షణ అంటాం. బస్సు వచ్చిన తర్వాత నిరీక్షణతో పని ఉంటుందా? ఉండదు. అలాగే విశ్వాసం అంటే ఆ నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. అదృశ్యం అంటే కనబడనిది అని అర్థం. కనబడనిది అది ఉందే అని ఎలా చెప్తున్నాం? దాన్నే విశ్వాసం అంటారు. పరలోకం మనం ఎవరో చూడలా, కానీ ఉందా? ఉందండి. మరి చూసామా? ఈ నేత్రాలతో ఏమైనా కనపడిందా? మనకి భౌతిక నేత్రాలకి ఏమైనా పరలోకం కనపడిందా? ఒకవేళ మనకు కనబడింది అనుకో, ఏదైతే మనకు కనపడద్దో అది అనిత్యము అన్నాడు బైబిల్లో. కనబడేటువంటిదేమో అనిత్యములు, కనబడనిది నిత్యములు. ఎప్పుడు ఉండేది కనబడదు ఎప్పుడు మనకే. కంటికి కనబడేది ఏదన్నా ఉందంటే సృష్టిలో అది మొత్తం ఒకనాటికి క్లోజ్ అయిపోద్ది అన్నమాట, తీసివేయబడుద్ది. కాబట్టి పరలోకం అనేది మనకు కనబడదు, కానీ ఉందని ఎలా చెబుతున్నాం? విశ్వాసాన్ని బట్టి. అంటే మోషే విశ్వాసము కలిగిన వాడు అని రాయబడింది. తర్వాత మరొక మాట నేర్చుకున్నాం. అతడట ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని రాయబడింది. ఆయన ఎంచుకోవడంలో చూడండి ఎంత అద్భుతమో. ఏమి ఎంచుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. అంటే నింద భాగ్యం. ఏ నింద అది? దొంగతనం చేసో, అబద్ధాలాడో, బూతులాడో, పరాయి సొమ్మేదో దొంగిలించే, ఈడెంత పనికిమాలిన వాడండి అంటంటే ఇవన్నీ నాకు నిందలండి, నేను మోషేలు అంటున్నాడు అనుకోకూడదు. మోషేకును ఈ వెధ పనులు చేసి అనేకులు మనం నిందిస్తుంటే ఆయనతో పోల్చుకోవడానికి కుదరదు కదా. ఆయన దేనికోసం నిందపడ్డాడు మోషే? క్రీస్తు విషయమైన నింద అన్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎంచుకోవడంలోనే ఉంది. అయ్యా నీకేం కావాలి? ఐగుప్తు ధనం కావాలా, క్రీస్తు కావాలా? రెండూ ఆయన ముందుకు వచ్చాయి. ఆయన ఏది ఎంచుకుంటే అదే. అమ్మో ఈ బాధలు నేను ఎక్కడ పడతాను, ఇన్ని శ్రమలు నాకెందుకు, నాకు డబ్బు ఉంటే సుఖం ఉంటుంది కదా, నాకు డబ్బే ముఖ్యం, నాకు రాజరికమే ముఖ్యం, నేను సుఖంగా సంతోషంగా ఉంటే నాకు ముఖ్యం, అంతే తప్ప నాకు అది అవసరం లేదు, క్రీస్తు అవసరం లేదు అనుకోలేదు. కానీ ఈయన ఇవద్దు, అర్థమవుతుందా? నాకు ఈ డబ్బు వద్దు, ఈ వెండి వద్దు, ఈ బంగారం వద్దు, ఇవన్నీ నాకేం అవసరంలా, మరేం కావాలి? నాకు క్రీస్తు కావాలి. మరి క్రీస్తు కావాలి అంటే నిందలు వస్తాయిగా, రానే, నాకు అదే భాగ్యం. ఏ భాగ్యం అది? గొప్ప భాగ్యం. మనమేమనుకుంటున్నాం? డబ్బు లేదు, ఏమి లేదు, ఏదో ప్రార్థన అంట, బైబిల్ అంట, దేవుడు అంట, దేవుడి కోసం తిరుగుతున్నాడంట అంటే అదొక దౌర్భాగ్యం అంటాం మనం. అరే ఏమన్నా చొక్కా ఉందా వాడికి, ఏమన్నా ఇల్లు ఉందా వాడికి, అరే సైకిల్కి ప్యాచ్ చేయబడి తెప్పించుకోలేకపోతున్నాడు, ఏంటి దౌర్భాగ్యం. కానీ బైబిల్ చెబుతోంది ఈ లోకధనం నాకు వద్దు, ఇదంతా అవసరం లేదు, నాకు క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే. మరి ఇప్పుడున్నటువంటి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, అప్పుడున్నటువంటి ఆ మోషేతో పోల్చుకుంటే ఎంత తేడా కనపడుతుంది? డబ్బు కావాలా, క్రీస్తు కావాలా అంటే
రూపాయలు ఇచ్చి ఏదో బ్యాగ్ ఇచ్చి భోజనం పెడుతున్నారంటే ఆడు ఎట్లాంటి తప్పుడు సిద్ధాంతం బోధించినా పరిగెత్తమే. 100కి నా పేరు రాసావు, అక్కడ ఆ లిస్టులో నా పేరు రాసిందా, ముందే రిజిస్ట్రేషన్ చేయి. 9 గంటలకల్లా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే 8:30కే కూర్చుంటున్నారు లైన్లో. డబ్బులు ఇచ్చే పని లేరు. డబ్బులు ఇవ్వని కోటం అనుకో, ఇక ముగించే టైంకి వెళ్తాం, ఎందుకంటే భోజనానికి. అంతేనా? అంటే డబ్బుకి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం ఆ రోజున మోషే ఏమిటి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి ఎంచుకున్నాడు, ఆయన ఎంపిక చాలా బాగుంది అని మనం పోయిన వారం దాంట్లో కొన్ని సంగతులు నేర్చుకున్నాం. మళ్ళీ తర్వాత మరొక మాట ఆయన ఏమనుకున్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అని రాయబడింది. ముందేమిటట, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. అసలు మోషే క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకోవటం ఏంటి? క్రీస్తు ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఉన్నారా అప్పుడు? మోషే టైంలో పుట్టాడా? పుట్టలేదు, కానీ ఉన్నాడు. ఓకేనా? అందుకనే యేసు ప్రభులు వారు అంటాడు, మోషే నన్ను గురించి వ్రాసెను అన్నాడు. మోషే ఎవరి గురించి రాశాడట? యేసయ్యను గురించి, క్రీస్తుని గురించి రాశాడు ఆయన. మోషే కంటే నేను గొప్పవాడిని అన్నాడు యేసు ప్రభులు వారు. అన్నారా? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడా? అసలు జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి నీ దగ్గర ఏ మహిమ అయితే నాకుందో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచు అన్నాడు యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మోషేకు బాగా తెలుసు. అబ్రహాం గారు కూడా చూద్దాం అనుకున్నాడు, చూశాడు, చాలా ఆనందపడ్డాడని కూడా బైబిల్ చెబుతోంది. ఇది తెలియని వాళ్ళంతా ఏమనుకుంటారంటే ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభు, అంత క్రితం జనం ఉన్నారు, అంతా ఉంది కదా, ఆయన ఎలా దేవుడు అవుతారని అనుకున్నారు. తెలియదు కదా బైబిల్ చాలామందికి. కాకపోతే వారు అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇతడు క్రీస్తుని గురించి తెలుసు మోషేకి, కాబట్టి ఆయన విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడు. తర్వాత అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడు. అంటే ఆలోచించాడు అని అర్థం. ఆయన ఆలోచనలు ఎంత బాగున్నాయో చూసారా? ఏం ఆలోచించుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, అది ఆయన ఆలోచన. దేనికంటే మేలు? అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. పాపభోగం ఎంతకాలం అనుభవిస్తాం? అల్పకాలం. అల్పము అంటే కొంచెం, ఏదో ఇప్పుడు గట్టిగా కాస్త ఆస్తుందనుకోండి, 100 ఎకరాలు మందే అనుకుందాం. రోజు తినేకంటే ఇంకేమన్నా డబల్ తింటామా? అంతే తింటారా? కాకపోతే కాస్త ఇబ్బంది పడేవాడు ఏంటంటే పచ్చడో పచ్చిపులుసు తింటాడేమో, ఆడు తింటాడు బిర్యానీ తింటాడేమో, తొందరగా పోతాడు. అల్పకాలం పాప భోగం అంట, అది అనుభవించడం ఈయనకి ఇష్టం లేదు. అప్పుడు ఏదైనా అనుభవించాడనుకో, భోగం అనుభవిస్తే ఇక ఎప్పుడు అనుభవించాలి అంటే ఇక మనం సావకుండా ఉండాలి. ఆ భోగం కావాలంటే ఈ అల్పకాలపు పాప భోగం ఎంత? మళ్ళీ ఇది పాపపు భోగం. ఏం భోగం అమ్మా? పాప భోగం. నాకు వద్దు. మరేం కావాలి? భోగం అనుభవించవా అంటే నాకు వద్దు. మరేం కావాలి? దేవుని పిల్లలతో కలిసి నేనేమనిపిస్తాను? శ్రమ నేను అనుభవిస్తానని అతడు ఆలోచించుకున్నాడా? అతడు ఏమనుకున్నాడు? యోచించి మేలని. మరి మన ఆలోచన ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? ఏం చేస్తామంటే అసలు మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుందో చెప్పనా? ఏదో భోగం అనిపించాలని ఎవడో ఏ క్లాసుగా బిల్డింగ్ కట్టి ఉయ్యాల ఒకటి తీసుకొచ్చి ఏలాడేసుకుని దాంట్లో కూర్చొని ఊక్కుంటే ఏరుశనకాయలు తింటాడు అనుకో, చిరుకులు పడేటప్పుడు, నేను కూడా ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి కిందో మీదో పడి ఒక 50,000 చేతిలో ఉంటే ఒక 5 లక్షలు అప్పు చేసి ఏదో ఒకటి కడదామని కట్టి, ఇక ఈ కట్టాల్సి వచ్చేసరికి నానా తిప్పలు, ఆడు ఉయ్యాలు ఊగుతున్నాడు కదా అని మనం కూడా ఉయ్యాలు ఎలాడేద్దామంటే ఇక ఇప్పుడు ఉయ్యాలు వేయడానికి అంత బిల్డింగే కావాలా ఏంటి? అరే ఏ క్లాస్ అయినా ఇప్పుడు ఆ వసారికి ఒక తాడు కట్టి దాంట్లో కూర్చొని పోకూడదా?
కాబట్టి పెద్ద పుల్లను చూసి నా కోతలు పెట్టుకుందన్నట్టు వాళ్ళు అట్లా ఉండాలి, నేను అట్లాగా ఉండాలని ఎవరినో చూసి వారిని అనుసరించకూడదు. దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు. ఎందుకంటే కొద్ది కాలమే ఈ శ్రమ, భోగం అనిపించిన కొద్ది కాలమే. అల్పకాలం పాపభోగం నాకొద్దు, కానీ పరలోకంలో ధనం సంపాదించుకోవాలనుకున్నాడు. ధనం అక్కడ సంపాదించుకోవాలి, అక్కడైతే దొంగలు చెతుకుపోరు. అప్పుడే నిద్ర వచ్చేస్తుందండి, నిద్రపోకూడదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరలోకంలో డబ్బులు సంపాదించామనుకో అక్కడ దొంగ ఎత్తుకుపోతాడని భయం లేదు. ఇప్పుడు ఇక్కడ అనుకో గబాలను మర్చిపోయి మంచం మీద డబ్బులు పెట్టి ఏదో పని మీద బయటకు వెళ్ళి వచ్చామనుకో, అప్పుడు తలుపు కూడా దగ్గరికి వేయలేదు, ఏమన్నా ఎత్తుకుపోతాం. దొంగ రాపోయినా కానీ ఏలుగులో ఎత్తుకుపోతాం, ఏ పిల్లి ఎత్తుకుపోతాం. ఎవడో ఉంటాడు ఇంట్లో ఉంటాడు, తీసి జేబులో పెడతారు. భర్త సొక్క అక్కడ తగిలితేనే భార్య తీసి దాచేస్తుంది కదా, అంతేనా? ఇంటి దొంగనే ఆడెవడో కూడా పట్టుకోలేడు అంటారు, అంతేనా? ఎవరో పట్టుకోలేరు, ఎవడో పట్టుకుంటాడు. ఇక్కడైతే దొంగతనాలు చేస్తారు, కానీ పరలోకంలో డబ్బు సంపాదించుకొని అక్కడ దాస్తే దొంగ రాడు అన్నాడు. యేసుప్రభువే చెప్పాడు రాడని. అక్కడ దొంగ రాడు, ఎత్తుకుపోవడం. తర్వాత సిమెంట్ ఏమైనా తింటదా, తుప్పు ఏమైనా తింటదా? ఏమీ లేదు. అది శాశ్వతం. ఆ ధనం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, లేదా ఒక 1000 ఏళ్ళు కాదు, 10,000 కాదు, ఎప్పుడు నిత్యము అని రాయబడింది. దాన్ని అనుభవిస్తాం. అది కావాలనుకున్నాడు ఆయన ఆలోచన అది. మరి మన ఆలోచన ఇవాళ రేపు ఆదివారం కాస్త ఒత్తిడిగా ఉంది కాబట్టి ఉదయం వచ్చి 12 గంటల వరకు పనిచేస్తే 500 రూపాయలు ఇస్తాం. ఏది మొక్కజొన్న పొట్లు ఎరగటానికి అన్నామనుకో, ఆటో ఎక్కడం కాదు, ఏలాడతారు. ఆటోలో 5-6 ఊరు వెళ్ళేటప్పుడు పక్కనకి వాళ్ళని ఎక్కించుకున్న ఊరికి చీరనలికి పోద్దని. కానీ ఈ ఆఫర్ ఇచ్చామనుకో 500 మధ్యాహ్నం 12 గంటలకల్లా 500 2 అన్నామనుకో, ఆరాధన లేదు, ఏం లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అమ్మ ఆరాధనకి, 500 అంట అని ఒక్క చేత్తో అది పట్టుకొని ఒక కాలు దాని మీద కానిచ్చే దొరికితే చాలు, ఏలాడుకుంటేనా. దేనికోసం? అల్పకాలపు పాప భాగం కోసం. మన ఆలోచనే మారిపోద్ది. ఆరాధన లేదు, ఏమీ లేదు, ఇవాళ ఏ పని లేదు అంటే సరికి ఇవాళన్నా సరే ప్రార్థనకి వెళ్దాంలే. మరి మోషేకి మనకు ఎంత తేడా ఉంది? అసలు ఆ స్థాయిలో ఉండవాడు దిగి రావడం, అసలు వద్దనుకోవడం ఎంత గొప్ప. అరే రోడ్డు మీద ఎవడైనా మనం చూస్తా ఎవడైనా ఒక 10 రూపాయల కాగితం కింద పడితే మళ్ళీ పిలిచా తీయడానికి పేడం అవ్వదు. ఎంత? ఒక 10 రూపాయలు ముందు కాలేసి అడ్డి చూసి ఎవడు లేదు అనుకుంటే ఒంగొని తీస్తే ఆడు ఒంగొన్నాడే అంటే అనుకుంటారేమోనని, ఆడు ఒంగొన్నాడే అంటే అనుకుంటాడేమో. ఆ కాలు ఏళ్ళ సందులో పెట్టి మెల్లగా తీసి ఆయన జేబులో వేసుకొని వెళ్ళేటువంటి రకం. కాబట్టి మనమైతే అలా ఉండకూడదు. ప్రభుని అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత, క్రీస్తు సభ్యులంగా మనం అయిన తర్వాత అసలు అల్పకాలపు పాప భోగం లేదా డబ్బు మీద ఆశ ఇవన్నీ తీసేయాలి. మోషేలో ఉన్న లక్షణం ఏమిటంటే అతడు విశ్వాసం కలిగిన వాడని, రెండవది అతడి ఎంపిక బాగుంది. ఏం ఎంచుకున్నాడు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనా నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? అల్పకాలం పాప భాగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఆలోచించాడు, యోచించాడు అని రాయబడింది. తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు అంటే ఆవిడ చాలా బలవంతం చేసింది. అయ్యా ఎందుకు ఇదంతా నీకు? నువ్వు శుభ్రంగా నువ్వు బ్రతకాలి, నేను నిన్ను పెంచుకున్నాను, నువ్వు మా అబ్బాయివే, నువ్వు నా కుమారుడివి, నువ్వు వాళ్ళతో ఉంటానంటావేంటి? వాళ్ళ ఇబ్బందులు చూస్తున్నావా? వాళ్ళ సమస్యలు చూస్తున్నావా? అవసరం లేదు, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నా కుమారుడు అంటే. లేదు, నేను నీ కుమారుని కాదు. లేదయ్యా నువ్వు నా మా అబ్బాయివే, చిన్నతనం నుంచి పెంచాను, ఎన్ని విద్యలు అభ్యసించావు, అయినా సరే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి అసలు ఇష్టపడ్డా? ఒప్పుకోలేదు. కానీ నాకు దేవుని ప్రజలే కావాలి, నాకు దేవుడే కావాలి. ఆ ఇబ్బంది అయినా ఇరుకైనా కానీ అది శాశ్వతం, ఇది అశాశ్వతం. అబ్బాయి నేను మీ అబ్బాయిని కాదమ్మా, అసలు నాకు అవసరం లేదు ఈ భోగభాగ్యాలు. ఆయన కుమారుడని అనుకో, ఇక భోగభాగ్యాలన్నీ ఇక ఈయనయే. అలా బయటకు వెళ్తున్నాడు, అందరూ లేచి నుంచొని నమస్కారం అని అంటారు. అవన్నీ నాకు అవసరం లేదు.
కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ఆయన ఉన్నదే వద్దనుకుంటున్నాడు. మన మట కాదు, మన బంధువులు ఎవడని కొంచెం ఒక స్థాయిలోకి వెళ్ళడానికో, పలానా ఆయన ఉన్నాడు చూడు, ఆయన ఆయన మాకేమవుతాడు అనుకుంటున్నా? మా తాతగారు వాళ్ళ తమ్ముడు గారు మనవడ చిన్నమ్మ కూతురు కొడుకు. మరి ఏంటనుకున్నా? మావాడే. లేదు కొంత స్థాయిలో ఉండవుండి పట్టుకొని. మన ఇంటికాడ ఏదన్నా పెళ్లి జరిగి ఎమ్మెల్యే గారిని పిలిచి వచ్చాడనుకో, ఎట్లుంటుంది? ఫలానా వారింటికి ఎమ్మెల్యే గారు పెళ్ళికి వచ్చాడంట అంటే గొప్ప అన్నమాట. ఆ గొప్పలో పోయి సత్తాం. కానీ మోషే అలాంటి వాడు కాదు. అసలు ఆ స్థాయి నాకు వద్దనుకున్నాడు. అసలు ఫరో కుమారుడు అనిపించుకోవడానికే ఆయన ఒప్పుకొనలేదు. ఈ సంగతులు మనం మొన్న వీటిని తెలుసుకున్నాం.